హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, భూమికి ఆకాశమునకు కర్త, మనందరికీ రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము మనలను సరిచేయును. దేవుని వాక్యం మనలను దేవునికి దగ్గరగా నడిపించును. దేవుని వాక్యం మనకు బలము కలుగచేయును. హల్లెలూయా, హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనంలో ఒకసారి చదువుదాం. మా బాహ్య పురుషుడు నశించుచున్నను, కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకనని శ్రమను మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క బయటి శరీరము ఇది దినదినము కృషించిపోవచ్చునను, దీని దినములు గతించిపోవచ్చునను, లోపల ఈ యొక్క మా యొక్క అంతరంగ పురుషుడు ఆ యొక్క ఎప్పుడైతే నీవు నీ ఆత్మ దేవుని ఆత్మ ఏకమై ఉంటారో అప్పుడు నీవు దేవుని యొక్క శక్తితో నింపబడి ఉంటావు. అప్పుడు నీవు దేవుని యొక్క ప్రభావంతో నింపబడి ఉంటావు. కాబట్టి నీ అంతరంగ పురుషుడు ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడి ఆ పరిశుద్ధాత్మకు నీ శరీరమును దేవాలయంగా అర్పిస్తావో అప్పుడు నీ యొక్క అంతరంగ పురుషుడు దృఢముగా బలముగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నీవు నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములు నీవు బలముగా దృఢముగా ఉంటే నీకు కలిగే లాభం ఏమిటి? నీకు ఏ రకమైన ఫలితాలు నీకు వస్తాయి అంటే ఇక్కడ ఏమంటున్నారంటే మా బాహ్య పురుషుడు నశించుచున్నను, ఈ యొక్క పైనున్న దేహము దినదినము కృషించిపోవచ్చున్నను, మా అంతరంగ పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నీ ఆత్మ ఏకమై ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క లక్షణములు ప్రతిదినము నీలోకి వస్తూ దినదినము దేవుని పోలికలోకి నీవు మారుచున్నావు అని దేవుని వాక్యం చెబుతోంది. కావున ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో కలిసి ఏకాత్మయ్య ఉంటావో, ఎప్పుడైతే నీవు ఆయన స్వరము విని నీవు నడుచుకుంటావో అప్పుడు ఏమి జరుగుతుందంటే మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమను మా కొరకు అంతకంతకు ఎక్కువైన నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. కాబట్టి ఈ లోకములో మేము పొందే ఈ యొక్క చులకన, మేము పొందే అవమానము, మేము పొందే ఈ యొక్క శ్రమలు ఇవి క్షణమాత్రం ఉండేవి. ఇవి 1 దినము 2 దినములు ఉండేవి, ఆ తర్వాత ఇవి మాయమైపోయేవి. కానీ మేము అదృశ్యమైన వాటిని చూచుచున్నాం. ఏమిటి అదృశ్యమైనది? ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎప్పుడు ఆత్మ సంబంధమైన విషయముల మీద ధ్యాస ఉంచెదరు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఎల్లప్పుడూ కూడా మనము జీవజలములతో నింపబడ్డామా లేదా జీవాహారముతో నింపబడ్డామా లేదా ఆ నిత్య జీవములో ప్రవేశించే మార్గములో మనం స్థిరముగా నడుచుచున్నావా లేదా దేవుడు మనకు ఇచ్చిన రక్షణ వస్త్రములను ఎక్కడైనా మురికి చేసుకున్నావేమో, లేదా ఈ లోక మాలిన్యతతో ఎక్కడైనా మనం నింపబడ్డావేమో అని భయపడుతూ, దేవునికి భయపడుతూ తాను పరిశుద్ధపరుచుకుంటారు. ఇంకా ఆ దేవదూతల యొక్క భాషలలో మాట్లాడుటకు, దేవదూతలతో మాట్లాడుటకు, ఆ పరలోకము ఎత్తబడుటకు, ఆ పరలోకములో ఉన్న అదృశ్యమైన వాటిని దృశ్యముగా చూచుటకు, ప్రభు యేసుక్రీస్తు వారిని చూచుటకు హృదయశుద్ధి గలవారు ధన్యులు దేవుడిని చూసెదరన్న మాటను ప్రతి దినము వారు గుర్తుపెట్టుకుంటారు.
హల్లెలూయ. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయముల మీదే వారి మనస్సు ఉంచెదరు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయములు పరిశుద్ధాత్మ ద్వారానే వారికి తెలియచేయబడతాయి. హల్లెలూయ. కాబట్టి ఈ బయట దేహము దినదినము కృషించిపోవచ్చున్నను, నీ లోపల ఉన్న ఆ యొక్క అంతరంగ పురుషుడు పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే నీవు ఏకాత్మగా చేయబడ్డావో, నీవు దినదినము కూడా నూతనమైన స్వభావంలోకి, ప్రభు యేసుక్రీస్తు వారి స్వభావంలోకి, దేవుని పోలికలోకి మారుతూ నూతన పరచబడతావు. అంటే ప్రతి దినము నీ యొక్క అభిషేకములో నీవు హెచ్చింపబడతావు. ప్రతి దినము నూతనమైన అభిషేకము యొక్క ఆ యొక్క స్థితిలోకి ఎత్తబడతావు. అప్పుడు నీకు జరిగేది ఏమిటి అంటే, దృశ్యమైనవి వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూసేదవు నువ్వు. హల్లెలూయ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. మరి ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మరి ఏ విధంగా నూతన పరచబడతావు నువ్వు? ఏ విధంగా నీవు ఆ యొక్క అభిషేకములోకి ఇంకా మరింతగా హెచ్చైన స్థితిలోకి వెళ్తాం? ఇంకా ఆ యొక్క అభిషేకములతో నింపబడి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి, మహిమ నుండి అధిక మహిమలోకి నీవు ఎలా నడిపింపబడతావు? దానికి కారణం ఏంటి? నీ ఆంతర్య పురుషుడు బలముగా దృఢముగా ఉండటానికి గల కారణం ఏంటి? నీవు ఆ యొక్క అభిషేకములో ఇంకా బలముగా ఉండడానికి గల కారణం ఏమిటి మీకు తెలుసా? దేవుని వాక్యం ఏమని చెబుతుందంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనములు, కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన కార్యములను విసర్జించి ఉన్నాం. హల్లెలూయ. జాగ్రత్తగా గమనించండి. నీ యొక్క అంతరంగ పురుషుడు నీవు పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో నూతన పరచబడి ఆ నూతన స్వభావం పొందుకుని నీవు మహిమ నుండి అధిక మహిమలోకి ప్రవేశించడానికి గల కారణం ఏమిటి అంటే, మొదటగా కుయుక్తిగా నడుచుకోకూడదు. హల్లెలూయ. హల్లెలూయ. రెండవది, దేవుని వాక్యమును వంచనగా బోధించకూడదు. మూడవది, సత్యమును ప్రత్యక్షపరచవలెను. ఆ సత్య వాక్యమును, ఆ పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన సువార్తని, పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడిన సువార్తని నీవు మార్చకూడదు. ఇంకా ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, దేవుని ముందు నీతివంతులుగా, దేవుని ముందు నిష్కళంకులుగా, నిర్దోషులుగా నిలబడుతూ అవమానకరమైన కార్యములను విసర్జించి ఉన్నాము. అవమానకరమైన కార్యములను, ఏవైతే దేవునికి విరుద్ధమైనవో, ఏవైతే శరీరానికి ఈ లోక మాలిన్యమును అంటచేస్తాయో, ఏవైతే నీ యొక్క దేహమును, నీ యొక్క జీవితాన్ని దేవునికి దూరంగా తీసుకువెళ్తాయో, ఇటువంటి అవమానకరమైన కార్యములను నీవు విసర్జించాలి. ఎప్పుడైతే ఈ అవమానకరమైన కార్యములు నీవు విసర్జిస్తావో, అప్పుడు నీలో ఉన్న అభిషేకము దినదినము వృద్ధి చెందుతుంది. ఆ దినదినము వృద్ధి చెందుతూ నీవు మహాభివృద్ధిలోకి, అంటే ప్రభు యేసుక్రీస్తు వారి పోలికలోకి నీవు ఎత్తబడతావు, ఆ యొక్క రూపములోకి. అందుకే దేవుని యొక్క వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27-28 వచనములో, దేవుడు తన కుమారుని సారూప్యములో మనము ఉండుటకు పిలిచెను. అంటే ప్రభు యేసుక్రీస్తు వారికి ప్రతిరూపంగా మనం ఉండటానికి ఆయన పిలిచెను. ఎందరిని పిలిచెనో అందరినీ నీతివంతులుగా చేశాను, ఎందరిని నీతివంతులుగా చేశానో వారందరినీ మహిమపరచను. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకు కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు అని 1 తెస్సలోనికే 4వ అధ్యాయం 7వ వచనం స్పష్టంగా చెబుతోంది. కాబట్టి నువ్వు దినదినము పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో నీవు నూతన పరచబడుతూ,
అందుకే ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నిండి ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అభిషేకము స్థిరముగా బలముగా ఉండాలంటే నీవు చేయవలసిన పనులు కుయుక్తిగా నడుచుకోకూడదు. హల్లెలూయా. ఇంకా దేవుని వాక్యమును వంచనగా బోధించకూడదు. మూడవది, సత్యమును సత్యముగా ప్రకటింపవలెను. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని ప్రభు యేసుక్రీస్తు వారు అన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారంటే, సత్యమగు ఆత్మ, సత్యస్వరూపియగు ఆత్మ, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. మీరు సత్యములోకి నడిపింపబడాలి అంటే మీరు పరిశుద్ధాత్మ ద్వారానే మీరు నడిపింపబడతారు. ఆ యొక్క సత్యమైన మార్గములో మీరు స్థిరముగా మీరు ఉంచబడతారు. కాబట్టి ఆయన సహాయం లేకుండా, ఆయనతో మీరు కలవకుండా, మీరు ఆయనను స్వాగతించకుండా మీరు దేవుని పోలికల్లోకి చేరుట అసాధ్యము. హల్లెలూయా. హల్లెలూయ. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు ఉంచెదరు. ప్రకృతి సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేరు. ఎందుకనగా అవి వారికి వెర్రితనంగా ఉండును అని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతోంది. కాబట్టి నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివా, ప్రకృతి సంబంధమైన వ్యక్తివా అని నిన్ను నీవు పరీక్షించుకోవాలి. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచని కానీ అపరిశుద్ధులుగా ఉండుటకు పిలువలేదు. ఒకవేళ పరిశుద్ధులుగా ఉన్నవారు మరి దేవుడిని చూసేదరు కదా, అది కూడా ఆలోచించు. అంటే ఈ విధంగా నీవు ఆలోచించటం వల్ల నీవు దేవునికి ఇంకా దగ్గరగా నడవగలవు. హల్లెలూయా. ఇంకా దగ్గరగా నడవగలవు. దేవుని ముందు నిర్దోషిగా నిష్కళంకముగా నీవు ఉండగలవు. హల్లెలూయా. ఇంకా ఏమని రాసి ఉందంటే, అందువల్ల ఎప్పుడైతే నీవు ఈ యొక్క 4 కార్యములు చేస్తావో, కుయుక్తిగా నడుచుకోకుండా, దేవుని వాక్యమును వంచనగా బోధింపకుండా, సత్యమును స్పష్టముగా ప్రకటిస్తూ, ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట, దేవుని ఎదుట నిన్ను నీవే మెప్పించుకొనుచు, అవమానకరమైన కార్యములను నీవు విసర్జించినప్పుడు నిన్ను దేవుడు తన అభిషేకములో ఇంకా మరింత ఎత్తైన స్థితిలోకి తీసుకెళ్తారు. నీవు దేవుని యొక్క అభిషేకములో నింపబడి ఒక నూతనమైన అనుభవంలోకి నీవు వెళ్తావు. అందుకే ఏమంటున్నారంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి నీవు ప్రతిదినము నూతన పరచబడుట వలన, ప్రతి దినము నీవు దేవుని యొక్క అభిషేకములో నీవు ఇంకా ఎక్కువగా నింపబడుట వల్ల, పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడిపింపబడిన ఎడల నీవు ఎలాగ ఉంటావు అంటే, నీవు క్రీస్తు యొక్క సువాసన, క్రీస్తును ప్రతి స్థలమందు కూడా క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన యందు నిన్ను నీవే ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమలు చెల్లిస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క జ్ఞానముతో నీవు నింపబడి ఆ క్రీస్తు యొక్క సువాసనను వెదజల్లేవాడిగా ఉంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యొక్క మీరు ఎప్పుడైనా చూడండి, ఈ యొక్క పూలు పుష్పముల యొక్క సుగంధము గాలి ఏ దిశలో అయితే ప్రయాణిస్తుందో ఆ దిశలోనే ఆ సువాసన ప్రయాణిస్తుంది. కానీ క్రీస్తు యొక్క సువాసన నీవు ఎక్కడికి వెళ్ళినను ఒక దిక్కులో ప్రయాణించకుండా 4 దిక్కులా కూడా ప్రయాణిస్తుంది. నీ యొక్క 4 దిక్కులా నీ శరీరం నుంచి ప్రసరిస్తుంది క్రీస్తు యొక్క సువాసన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 2వ విషయం,
అంటే మీరు ఎప్పుడైతే నీ యొక్క అంతరంగ పురుషుడు నీకు దృఢంగా ఉంటాడో, ఎప్పుడైతే నీ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంలో బలముగా ఉంటావో, నీలో జరిగే విషయములు ఏమిటి అంటే, ఒకటి, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన నీవు ఎక్కడికి వెళ్ళినను నీ నుంచి నలువైపులా కూడా ప్రసరించును. రెండవది, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు జాగ్రత్తగా వినండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనమును గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతను 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము కాని మాటలు వినెను. అతడు శరీరములో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియను. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు ఏమంటున్నారంటే, నేను మీతో అనేక విషయములు చెప్పాలనుకుంటున్నా, కానీ చెప్పటానికి నేను ధైర్యం చేయలేకపోతున్నా. ఎందుకంటే ఇవి మీకు ఉపయోగపడతాయో లేవో తెలియదు, కానీ క్రీస్తును గూర్చిన జ్ఞానము మీకు ఉపయోగపడుతుంది. అందువల్ల ఆయన ఏమంటున్నారంటే 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరములో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగునది దేవునికే తెలియను. హల్లెలూయా. ఈ శరీరములో ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నీవు ఏకాత్మగా ఉంటావో, పౌలు గారు ఎప్పుడు కూడా ఇందులో చెప్పేవారు, ఆత్మ నాకు సమృద్ధిగా ఉండుట వలన, హల్లెలూయా, జాగ్రత్తగా వినాలి, ఆత్మ నాకు సమృద్ధిగా ఉండుట వల్ల. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో నీవు నిండుగా నీవు నింపబడిన ఎడల, అప్పుడు నీవు దేవుని ఆత్మతో ఏకాత్మ అయి నడిచిన ఎడల, నీవు దేవుని యొక్క స్వరము, పరిశుద్ధాత్మ యొక్క స్వరము నీ లోపల నుంచి విని దానిని అనుసరించి నడిచిన ఎడల, అప్పుడు దేవుడు నీకు కొన్ని ప్రత్యక్షతలను కనపరచెదరు. ఆ విధముగా ఆయన ప్రభు యేసుక్రీస్తు వారి ఆ యొక్క అపోస్తలుడు పౌలు గారు ఆ విధంగా పరిశుద్ధాత్మతో కలిసి నడవటం వలన ఆ ఆత్మలో ఆయన ఎత్తబడ్డారు. ఎప్పుడైతే నీ ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ఒకటిగా ఏకాత్మ అయి ఉంటారో, ఇప్పుడు ఈయన కదిలినప్పుడు నీవు కదులుతాం, ఈయన మాట్లాడినప్పుడు నీవు మాట్లాడతావు, ఈయన చూస్తున్నప్పుడు నీ ఆత్మీయ కన్నులు తెరవబడతాయి, ఈయన పైకి ఎత్తబడినప్పుడు నీవు కూడా పైకి ఎత్తబడతావు. హల్లెలూయా. అందుకని ఏమంటున్నారంటే, ఈ శరీరములో అతనికి రాసింది ఏమంటాడు, క్రీస్తునందున్న ఒక మనుష్యుని, నీ శరీరము లోపల క్రీస్తు, ఇది క్రీస్తు యొక్క శరీరం, ఇది క్రీస్తు యొక్క మందిరము, జీవము గల దేవునికి మందిరం ఇది. కాబట్టి క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతను 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశమునకు, పరలోకమునకు ఎత్తబడెను. పరలోకమునకు ఎత్తబడెను. 3వ పరలోకం అంటే ఫస్ట్ హెవెన్, సెకండ్ హెవెన్, థర్డ్ హెవెన్. 3వ ఆకాశమునకు నేను ఎత్తబడెను. అంటే ఆయన ఒకవైపు ఈ శరీరం ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఈ అనుభవము ఎంతోమంది పరిశుద్ధులకి కలిగారు, ఎంతోమంది పరిశుద్ధులకి ఈ దినమున కూడా కలుగుతున్నది. కాబట్టి ఏ విధముగా అంటే, నీవు ప్రార్థన చేయుచున్నప్పుడు, నీవు దేవునికి మోకరించుచున్నప్పుడు, నీవు దేవునికి ఆరాధనలో చేయుచున్నప్పుడు, దేవుని ఆత్మతో కలిసి నీవు ఈ ఆత్మలో నీవు ఎత్తబడదవు. నీవు ఈ ఆత్మలో ఎత్తబడినప్పుడు నీవు ఎలాగ ఉన్నావో అలాగే నీ ఆత్మ నిన్ను చూస్తుంది. ఆ ఆత్మని నీవు చూడగలవు. ఇది నేనా కాదా అని నీకు నీవే ఆశ్చర్యపడతావు. ఆయనకి జరిగినది అదే. ఈ యొక్క ఆత్మ ఎప్పుడైతే ఆయన దేవుని ఆత్మతో ఏకాత్మయ్య ఉన్నాడో, ఆ దేవుని ఆత్మ ద్వారా ఇతను 3వ పరలోకమునకు, 3వ ఆకాశమునకు ఎత్తబడ్డారు. ఎంత అద్భుతమైన
విషయము ఆలోచించండి. పరిశుద్ధాత్మతో నీవు ఎప్పుడైతే దేవుని అభిషేకంతో సంపూర్ణముగా నింపబడతావో, ఆయనకి లోబడి జీవిస్తావో, ఆయన స్వరమును విని నడుస్తావు, ఆయన నిన్ను అనేక విషయములలో హెచ్చిస్తారు. ఆయన నీ యొక్క ఆత్మీయ కన్నులను తెరుస్తారు. అందుకే ఇక్కడ మొదటగా ఈరోజు మనం చదివిన వాటిలో మేము అదృశ్యమైన వాటినే చూచుచున్నాము కానీ దృశ్యమైన వాటిని కాదు. కాబట్టి ఎప్పుడైతే ఈయన 3వ ఆకాశమునకు ఎత్తబడ్డారో అక్కడ అదృశ్యమై ఆ 3వ ఆకాశములో ఏమున్నాయని ఇక్కడ మనుషులకు ఏమీ తెలియదు, ఇక్కడ వారికి అసలు తెలియదు. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన వ్యక్తులు దేవుని ఆత్మ ద్వారా ఎత్తబడినప్పుడు అదృశ్యమైన వాటిని దృశ్యమైనవిగా చూసేద్దరు. హల్లెలూయా. అది అప్పుడు జరిగింది, ఇప్పుడు జరగబోతోంది, జరుగుతున్నది, రాబో దినముల్లో కూడా జరుగుతుంది. ఎందరూ దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలు అనబడతారు. దేవుని ఆత్మతో ఏకాత్మ అయి పరిశుద్ధాత్మతో ఏకాత్మ అయి జీవించేవాడు, ప్రభువుతో ఏకమై ఉన్నవాడు. ఎందరు పరిశుద్ధులుగా జీవించెదరో వారు దేవుడిని చూసెదరు. శుద్ధ హృదయం గలవారు ధన్యులు, వారు దేవుడిని చూసెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడను దేవుడిని చూడలేరు, అది అసాధ్యము. కావున పరిశుద్ధతను కలిగిన వాళ్ళు, ఈ పరిశుద్ధత అనేది దేవుని ఆత్మ ద్వారా నీవు ఏకాత్మయే ఉన్నప్పుడు ఈ దేవునికి ఈ శరీరమును సజీవ యాగముగా నీవు అర్పించినప్పుడు, ఈ దేహము జీవము గల దేవునికి పరిశుద్ధాత్మకు నీవు మందిరముగా చేసుకున్నప్పుడు, ఆ యొక్క దేవుని స్వరము విని నీవు ఆయనకు లోబడి నడిచినప్పుడు ఈ యొక్క అనుభవాలు, ఈ యొక్క ప్రత్యక్షతలు నీకు కలుగుతాయి. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమంటున్నారంటే పౌలు గారు, అట్టి మనుష్యుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింపశక్యము గాని మాటలు వినను. అక్కడ దేవదూతలు మాట్లాడే అన్య భాషలు, వారు మాట్లాడే భాషలు, పరలోకమందున్న భాషలు ఈయనకి ఏమీ కూడా అర్థం కాల. అవి ఈయన పలకలేనటువంటి మధురమైన అద్భుతమైన భాషలు వారు అక్కడ భాష. హల్లెలూయా. నీవు ఏదైనా ఒక ప్రాంతమునికి వెళ్ళినప్పుడు ఆ భాష వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అది నీకు తెలియదు, దానిని నువ్వు మాట్లాడలేవు. కాబట్టి వచింపశక్యము గాని మాటలు ఆయన వినెను. ఇంకా అతడు శరీరముతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగునది దేవునికే తెలియను. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మతో కలిసి ఏకాత్మయ్యి ఉంటావో ఆయన నీకు దృశ్యమైన వాటిని కాదు అదృశ్యమైన వాటిని నీకు చూపించెదరు. అదృశ్యమైన ఆ యొక్క పరలోకము వరకు నీవు ఎత్తబడదువు, అది పరిశుద్ధులకు కలిగే అనుభవాలు. కాబట్టి నీవు కూడా ఈ రకమైన స్థితికి రావాలను అంటే నీవు చేయవలసిన కార్యములు ఇక్కడ పౌలు గారు చెప్పినట్టుగా కుయుక్తిగా నడుచుకోవద్దు. 2 దేవుని వాక్యమును వంచనగా బోధించవద్దు. 3 సత్యమును ప్రత్యక్షపరచు. సత్యముగు ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోకి నడిపించును. హల్లెలూయా. ఇంకా ప్రతి మనుష్యుని ఎదుట దేవుని సముఖమందు నిన్ను నీవే మెప్పించుకో, నీకు నీవే పరీక్షించుకో, నీకు నీవే నిర్దోషిగా నిష్కళంకముగా ఉండు. ఇంకా అవమానకరమైన కార్యములన్నిటినీ కూడా నీవు విసర్జించాలి. ఎప్పుడైతే ఈ కార్యములన్నీ కూడా నీవు చేస్తున్నావో అంటే శరీర సంబంధమైన క్రియలకి నీవు దూరంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉండాలి. శరీర సంబంధమైన మనస్సు దేవుడిని సంతోషపరచలేదు. శరీర సంబంధమైన మనస్సు ఇది మరణమునకు దారితీస్తుంది. ఆత్మ సంబంధమైన మనస్సు నిత్య జీవమునకు దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు మారుతావో అప్పుడు దేవునికి దగ్గరగా నడవగలవు, దేవుని యొక్క పోలికలోకి నీవు మారగలవు, అదృశ్యమైన వాటిని దృశ్యముగా చూడగలవు. నీ యొక్క అంతరంగ పురుషుడు ఎప్పుడైతే దృఢముగా బలముగా ఏకాత్మ అయి పరిశుద్ధాత్మతో కలిసి ఉంటాడో అప్పుడు నీవు ఈ యొక్క అనుభవంలోకి వస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వరకు, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడి నిత్యమైనదియు ఆయన నివాసము పరలోకమందు
మనకున్నదని మనము ఎరుగుదెము. హల్లెలూయా. ఇంకొకసారి జాగ్రత్తగా వినండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఈ శరీరము శిథిలమైపోయినను మన చేతి పనులతో కాక దేవుని చేత కట్టబడి నిత్యమైనదియు అయిన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదుము. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధుడైన పౌలు గారు ఈ యొక్క పరిశుద్ధాత్మతో కలిసి ఏకాత్మయే ఆత్మలో ఎత్తబడ్డారో, మూడవ ఆకాశమునకు, ఆ పరదైసులోకి ఎత్తబడ్డారు. అప్పుడు ఆయన ప్రభు యేసుక్రీస్తు వారు మన కొరకు ఆయన చేతులతో కట్టినవి, ఆయన సృష్టి ద్వారా నిర్మింపబడిన అక్కడ మన కొరకు ఏర్పరిచిన నివాసములు, ఆ భవనములు, ఆ భవంతులు, అవన్నీ కూడా ఆయన చూడటం వల్ల ఇది రాశారు. కాబట్టి అందుకే ఆయన అంటున్నారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నావు. హే ప్రభు, ఇది ఎంత అద్భుతమైనది! నీ ప్రజల కొరకు కట్టిన భవంతులు, నీ ప్రజల కొరకు, మీ ప్రజలు ఉండటానికి కట్టిన నివాసములు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచు. కాబట్టి ఎప్పుడైతే నీవు దేవుని ఆత్మతో ఏకాత్మయ్యి ఉంటావో, ఎప్పుడైతే దేవుని ఆత్మకి, పరిశుద్ధాత్మకి నీవు లొంగి ఉంటావో, దేవుని యొక్క ఆత్మీయ కన్నులను తెరుస్తారు. పరిశుద్ధాత్మని యొక్క ఆత్మీయ కన్నులను తెరుస్తారు. నీ యొక్క ఆత్మను ఆయన తన ఆత్మతో కలిసి పైకెత్తి నిన్ను పరలోకమందున్న అనేక విషయములు నీకు చూపిస్తారు. ఇది ఆత్మ సంబంధమైన వ్యక్తులకు జరిగేదే కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తులకి కాదు. ప్రకృతి సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేరు. ఎందుకనక ఇవన్నీ కూడా వారికి వెర్రితనంగా ఉండునని దేవుని వాక్యం హెచ్చరించుచున్నది. కావున నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవిస్తావా, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా జీవిస్తావా అని నిన్ను నీవే పరీక్షించుకో. నిన్ను నీవే పరీక్షించుకో. ఇంకా అంటే పరలోకమందు మన కొరకు ఏర్పరచిన గుడారములను ఆయన చూశారు కాబట్టి ఈయన చెప్పారు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా స్పష్టంగా చెప్పారు. ఆయన కూడా స్పష్టంగా చెప్పారు, మీ కొరకు ఏర్పరచబడిన వాటిని. హల్లెలూయా. కాబట్టి ఏ రకంగా అక్కడ ఉన్నాయో, అందుకే ఏమంటున్నారంటే భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, ఇది దేవునికి దేవాలయం. ఇక్కడ భూమి మీద జీవము గల దేవునికి ఇది దేవాలయం, పరిశుద్ధాత్మకి ఇది మందిరము. కాబట్టి ఈ శరీరము శిథిలమైపోయినను, పైనుంచి ఈ దేహము శిథిలమైపోతున్నను, నీ లోపల ఉన్న అంతరంగ పురుషుడు దినదినము నూతనముగా మారును, దినదినము అభిషేకములో హెచ్చింపబడును, దినదినము ఆత్మ సంబంధమైన విషయములలో ఎదుగును, దినదినము ఆత్మ సంబంధమైన విషయముల్లో దృఢముగా ఉండను. హల్లెలూయా. ఈ పైనున్న గుడారం శిథిలమైపోయినను, మీ అంతరంగ పురుషుడు దృఢముగా ఉండను. ఇక్కడ ఏమంటున్నారంటే భూమి మీద మన గుడారమైన ఈ శరీరం శిథిలమైపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడి పరదైసులో మన కొరకు నిత్య జీవములో ఉండటానికి మన కొరకు కట్టబడిన భవనములు, భవంతులు, అవి దేవుని చేత కట్టబడి నిత్యమైనదియు అయిన నివాసము పరలోకమందు మనకున్నదని మనము ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదు. దేవుడు మహిమను ఆయనకు, వెలుగును ఆయనకు తన వస్త్రములుగా ధరించి ఉన్నారు అని దేవుని వాక్యం చెబుతారు. కాబట్టి నీవు ఎప్పుడైతే పునరుద్ధానమందు నీవు ఎత్తబడతావో, ఈ యొక్క దేహము మహిమగల దేహముగా ఉంటుంది. ఈ మహిమగల వస్త్రములను నీవు ధరించుకుంటావు. నీ యొక్క శరీరము దిగంబరమై ఉండదు. నీ శరీరములకు వెలుగు ఆయన యొక్క మహిమతో నీవు నింపబడి ఉంటావు. నీవు చేసిన కార్యములు, నీవు చేసిన పనుల ద్వారా ఆకాశములో నక్షత్రములు ఏ విధమైన మెరుపులు ఒకదానికొకటి
పొంతన లేకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటాయి. నీవు చేసిన మంచి కార్యముల వల్ల, నీవు నడిచిన నడక వల్ల, నీవు అభిషేకము ఏ విధమైన అభిషేకంలో నడిచావో, నీవు ఏ విధంగా దేవునికి సహవాసంగా ఉన్నావో, ఏ విధంగా పరిశుద్ధాత్మతో కలిసి ఏకాత్మయ్య ఉన్నాయో, ఎంత నీతివంతుడువో, ఎంత భక్తివంతుడువో, ఎంత గుణవంతుడువో, ఎంత పరిశుద్ధుడువో, ఈ విషయములన్నిటినీ కూడా పరిగణనలోకి తీసుకుని నీకు ఆ వస్త్రములు ఏ విధంగా మెరుస్తాయి అనేది నీ లక్షణముల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీవు దిగంబరము, ఇక్కడ ఏమంటున్నారు, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ పరిశుద్ధాత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తన పరిశుద్ధాత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3:17-18. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మనము మార్చబడుచున్నాం. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మతో ఏకాత్మయ్యై ఉంటావు, ఆయన యొక్క మాటకు లోబడి నడుస్తావు, అప్పుడు నీవు ఈ శరీరమును మహిమగల శరీరముగా, నీ శరీరమును మహిమగల శరీరముగా ఆయన మారుస్తారు. ఆయన తన యొక్క పరిశుద్ధాత్మ, ఆ పరిశుద్ధాత్మ తన యొక్క ఆత్మ ఫలములను, ఆత్మ వరములను నీ నుంచి ప్రత్యక్షపరిచి ప్రభు యేసుక్రీస్తు వారి నామమును మహిమపరుస్తారు. ఎక్కడికి వెళ్ళినను నీలో యేసుక్రీస్తు ప్రభుని చూసెదరు జనము. అప్పుడు నీవు లోక సంబంధమైన వ్యక్తివిగా కాదు, ఆత్మ సంబంధమైన వ్యక్తివిగా నీవు జీవించదవు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం ఏమని చెబుతోందంటే, అందుకే పౌలు గారు కూడా మన కొరకు చేసిన ప్రార్థన ఏమిటి అంటే, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. ఆమేన్, హల్లెలూయా. మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా, హల్లెలూయా. కాబట్టి ఎందుకని ఆయన పరిశుద్ధాత్మశక్తి పొంది విస్తారముగా రాశారు? ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, ఆత్మ నాకు సమృద్ధిగా కలగటం వల్ల, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము సంపూర్ణంగా కలిగి ఉంటారో, ఆయన కలిగి ఉన్నారు కాబట్టి ఆయన పరలోకమునకు ఎత్తబడ్డారు. ప్రభు యొక్క దర్శనములు ఆయన చూశారు, ప్రభువుతో మాట్లాడారు, దేవదూతలతో మాట్లాడారు. వారు పరలోక భాషలతో దేవుణ్ణి కీర్తించారు, పరలోక భాషల్లో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెలిపేవారు, పరలోక భాషల్లో దేవునికి ప్రార్థనలు చేసేవారు, అన్య భాషలు. అందుకే ఆత్మ సంబంధమైన విషయములు అన్నీ కూడా ఆయన రాసినవే. పరలోక సంబంధమైన భాషల గురించి కానీ, పరలోక భాషల గురించి కానీ, అన్య భాషల గురించి కానీ, వాటికి అర్థము చెప్పే ఆ యొక్క వరముల గురించి కానీ, పరిశుద్ధాత్మ వరముల గురించి కానీ, పరిశుద్ధాత్మ ఫలముల గురించి కానీ, ఆ యొక్క పునరుద్ధాన శరీరము గురించి కానీ, ఆత్మ సంబంధమైన శరీరము గురించి కానీ, అన్నీ కూడా ఆయన తన పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకొని పరిశుద్ధాత్మ ఆయనకు బయలుపరచటం వల్ల ఆయన రాశారు. కాబట్టి ఆయన రాసిన వాటిని, అంటే పరిశుద్ధాత్మ నీకు చెప్పిన వాటిని నువ్వు తోసివేస్తున్నావేమో నువ్వు చూసుకో ఒకసారి. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను ఎవరిని పంపించుదునో వానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించదు. యోహాను గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఎవరిని పంపిస్తున్నారు నీ దగ్గరికి?
ఆయన తన పరిశుద్ధాత్మను నీ వద్దకు పంపిస్తున్నాడు. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను వద్దంటావో ఆయన్నే వద్దన్నట్టు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను నమ్మటం లేదో ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మట్ల. ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను నీవు స్వాగతించట్లేదో ప్రభు యేసుక్రీస్తు వారిని స్వాగతించట్ల. ఎప్పుడైతే నీ దేహమును పరిశుద్ధాత్మకు దేవాలయంగా నీవు చేయటలేదో ప్రభు యేసుక్రీస్తు వారిని నీ లోపల ఆయనను నీవు రానివ్వటల్లా. ఆయన పంపిస్తున్న వ్యక్తిని నీవు తోసివేస్తున్నావు అంటే దేవునికి విరుద్ధంగా పోరాడుతున్నావేమో. ఒకసారి నీవు పరీక్షించుకో. ఇప్పటి వరకు ఆత్మ సంబంధమైన విషయములను గురించి కాక శరీర సంబంధమైన విషయములను, శరీర మాలిన్యము గురించి, ఈ లోక మాలిన్యము గురించి నీవు మాట్లాడి నీ నాలుకను నీవు అశుద్ధముగా చేసుకున్నావేమో. ఒకసారి నీవు పరీక్షించుకో. నీ కుటుంబంలో పరీక్షించుకో. ఎంతమంది మీ కుటుంబంలో పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడ్డారు? సంఘములో ఎంతమంది పరిశుద్ధాత్మ యొక్క అభిషేకంతో నింపబడ్డారు? ప్రభువు చెప్పారు, ప్రభు యేసుక్రీస్తు వారే ఆయన తన నోటితో ఏమని చెప్పారంటే, నీటితోనూ ఆత్మతోనూ తిరిగి మరల జన్మించని ఎడల వాడు పరలోక రాజ్యము చేరనేరడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కృపకు పాత్రమగు పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు మరి ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునో మీకు తెలియను. కాబట్టి పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు, ప్రభు యేసుక్రీస్తుని తిరస్కరించిన వాడు, ఆయన స్వరమును వినలేకపోతున్నావు అంటే నీవు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క స్వరము నీవు వినట్ల. కేవలము ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉండి ఆత్మ సంబంధమైన విషయముల్లో నీవు తప్పిపోవచ్చున్నావని నీవు గ్రహించాలి. ఈ శరీర మాలిన్యముతో, ఈ లోక మాలిన్యముతోనూ, ఈ శరీర ఆశలతోనూ, ఈ లోక సంబంధమైన శరీర క్రియలతోనూ ఎవరైతే బంధింపబడి ఉంటారో, ఎవరైతే వాటికి బానిసగా ఉంటారో వారు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేరు, ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సు ఉంచరు. అవి వారికి వెరితనంగా ఉంటాయి. కాబట్టి నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివా, లేక లోక సంబంధమైన వ్యక్తివా, ప్రకృతి సంబంధమైన వ్యక్తివా, దేవుడు నిన్ను దేనికి పిలిచాను అని నీవు ఒకసారి పరీక్షించుకో. హల్లెలూయా. దేవుడు తన కుమారుని సారూప్యము గలవారగుటకు మనలను పిలిచెను అని దేవుని వాక్యం చెబుతోంది. దేవుడు తన కుమారుని ప్రతిరూపములో ఉండటకు. హల్లెలూయా. కాబట్టి నీ పిలుపు వేరే, నీ పిలుపు సంగతి వేరే, నీ పరిచర్య సంగతి వేరే. దానికి ముందుగా నీవు పరిశుద్ధముగా జీవించాలి, నిష్కళంగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి, ఇంకా దేవుని యొక్క పిల్లలుగా నీవు ఉండాలి. ఆ తర్వాత నీ పిలుపు, తర్వాత నీ పరిచర్య. దాని గురించి ముందుగా ఆలోచించవద్దు. ముందు నీవు పరిశుద్ధముగా ఉన్నావా లేదా అని నీవు గ్రహించుకో. నీవు ముందుగా దేవుని యొక్క ఆత్మ ద్వారా అభిషేకింపబడ్డావా లేదా అని నీవు పరీక్షించుకో. ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకమును శరీరాకారముగా వచ్చి ఆయనకే పరిశుద్ధాత్మ అంత అవసరమైతే మరి పాపపు జీవితంలో ఉన్న నీకెంత మరి ఎంత ఎక్కువగా అవసరము పరిశుద్ధాత్మ. దేవుని యొక్క ఆత్మతో నీవు కలవకుండా, దేవుని యొక్క ఆత్మతో అభిషేకము పొందకుండా నీవు దేవునికి చెందినవాడవని నీవు నిర్ణయించుకుంటావు? ఎవడైనా ఒట్టివాడై ఉండి నేను ఎన్నికైన వాడినని అనుకున్న ఎడల వాడు తన్ను తాను మోసపరుచుకొనును అని దేవుని గ్రంథము, పరిశుద్ధ గ్రంథము గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉన్నది. కాబట్టి నిన్ను నీవు పరీక్షించుకో. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వ్యక్తులు అదృశ్యమైన వాటిని చూసేది, దృశ్యమైన వాటివి కాదు. కాబట్టి పౌలు గారు ఏమన్నారంటే, మేము శరీరాలతో మేము యుద్ధము చేయము, మా యొక్క యుద్ధోపకరణములు ఈ మనుషుల వద్ద ఉన్నవి కాదు, ఇవి తేజస్ సంబంధమైనవి, దేవుని శక్తితో నింపబడినవి. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నీటితో బాప్టిస్మం పొందినప్పుడు, నీవు నీటిలో మునిగినప్పుడు నీ శరీరము ఒక స్పర్శ అంటూ తగులుతుంది. ఆ నీరు వెచ్చగా ఉన్నాయా, చల్లగా ఉన్నాయా, ఇంకా ఏ విధంగా ఉన్నాయా అని ఒక స్పర్శ అంటూ తగులుతుంది. నీవు నీటి లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవం కలుగుతుంది.
ఈ యొక్క శరీర సంబంధమైన క్రియలు విసర్జించానని, ఈ యొక్క లోక సంబంధమైన మాలిన్యము తొలగిపోయిందని, ఈ యొక్క ప్రాచీన కాలపు స్వభావం నుంచి నేను తప్పింపబడ్డానని, ఈ యొక్క పాపపు జీవితం నుంచి నేను విడిపింపబడ్డానని, ఒక నూతనమైన అనుభవం నీకు కలుగుతుంది. నీటి నుంచి పైకి లేచినప్పుడు శాంతి, సమాధానము, ఆనందము, సంతోషము, నూతనమైన ఆనందము కలుగుతుంది. అదే విధముగా పరిశుద్ధాత్మతో నీవు అభిషేకము పొందినప్పుడు, పరిశుద్ధాత్మలో నీవు బాప్టిస్మం పొందినప్పుడు నీ శరీరమునకు, నీ ఆత్మకు ఒక స్పర్శ తగులుతుంది. మరి ప్రభు యేసుక్రీస్తు వారు పరలోకమునికి ఎత్తబడే ముందు తన శిష్యులకు ఎందుకుని ఆజ్ఞాపించారు? మీరు పరిశుద్ధాత్మను యొక్క అగ్ని యొక్క పరిశుద్ధాత్మతో అగ్నిలోను నీవు బాప్టిస్మము పొందకుండా నీవు యెరూషలేము నుంచి బయటికి వెళ్ళవద్దు, నీవు బయటికి వెళ్ళి నీకు నీవు వేదన శోధనలో పడవద్దు అని ఎందుకు చెప్పారు? కాబట్టి అపోస్తలులకు రాసిన అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాసి ఉందంటే, ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేము నుండి తిరిగి వెళ్ళక తండ్రి వద్ద నుండి పొందిన వాగ్దానము కొరకు కనిపెట్టుకొనడి. యోహాను మీకు నీటితో బాప్టిస్మం ఇచ్చెను, కానీ కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మతో మీరు అభిషేకము పొందెదరు, పరిశుద్ధాత్మలో మీరు బాప్టిస్మం పొందెదరు. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. హల్లెలూయా. మరి ఆయన పంపిస్తున్న వ్యక్తి పరిశుద్ధాత్మను నీవు కాదంటున్నావంటే ఆయన్నే కాదన్నట్టు. ఇది నీవు గ్రహించాలి. నీవు గొప్పవాడివని నీవు అనుకున్న ఎడల నిన్ను నీవే మోసగించుకొచ్చున్నావని దేవుని వాక్యము చెబుతుంది. కాబట్టి దేవుని వాక్యము మనల్ని హెచ్చరించను, దేవుని వాక్యము దేవునికి దగ్గరగా నడిపించను. హల్లెలూయా. నీవు నీటితోనూ ఆత్మతోనూ బాప్టిస్మము పొందిన ఎడల నీవును నూతన పరచబడతావు. పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేయడం ద్వారా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో మనకు పరిశుద్ధాత్మ నూతన స్వభావమును కలుగ చేయటం ద్వారా, కాబట్టి నీ శరీరానికి నీ ఆత్మకు ఒక స్పర్శ అంటూ తెలుస్తుంది. బంగారమును వెండిని అగ్నిలో ఏ విధంగా అయితే దహించి శుద్ధి చేయబడతాయో ఆ విధంగా నీ శరీరమును నీ ఆత్మను ఈ యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్ని ఈ యొక్క శరీరమును ఆత్మను దహించి ఈ యొక్క శరీరమును దహించి ఈ యొక్క నాలుకను శుద్ధి చేసి ఇప్పటి వరకు మాట్లాడిన అశుద్ధమైన మాటలు, అపవిత్రమైన మాటలు, పోకిరి చేష్టలు, కామ వికారము, వేశ్య గమనము ఏవైతే శరీరానికి దేవునికి దూరంగా తీసుకెళ్తాయో, ఈ యొక్క నీ జీవితాన్ని దూరంగా చేస్తాయో దేవునికి, ఆ మాటలని ఇప్పటి వరకు నువ్వు ఎన్నైతే మాట్లాడావు అందువల్ల ఆ శరీరమును శుద్ధి చేసి ఆ నాలుకను శుద్ధి చేసి ఈ నాలుకతో మొట్టమొదటిగా దేవునికి పరలోక భాషలలో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయటానికి పరిశుద్ధాత్మ నీకు శక్తిని కలుగచేస్తారు. దేవా, ఇప్పటి వరకు నా శరీరము మలినమైంది, లోకాశలతో నింపబడింది, ఈ యొక్క లోక మాలిన్యంతో కట్టబడింది. నీవు నీ అగ్నితోనూ నీ యొక్క నీటితోనూ ప్రభు యేసుక్రీస్తు వారి రక్తంతోనూ నన్ను శుద్ధి చేశావు. ఇప్పుడు పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో నాకు బాప్టిసం దయచేశావు. అందుకు నీకు స్తోత్రంలోనే నీ యొక్క నాలుక పరలోక భాషలలో దేవుని భాషలలో దేవునికి స్తోత్రంలో చెల్లిస్తుంది. కాబట్టి పరలోక భాషలను నీవు కాదనుకుంటున్నావు అంటే నీవు యేసు ప్రభువుని కాదన్నట్టే. నీకు తెలియదా దేవుని వాక్యములో రాసి ఉన్నది, అన్య భాషలలో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడేవాడు అనేక రహస్యములను దేవునితో మాట్లాడుచున్నాడని. కాబట్టి ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఈ యొక్క ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేడు. ఎవరైతే ఈ లోక మాలిన్యముతోనూ మురికితోనూ ఈ యొక్క శరీర ఇచ్ఛలతోనూ కామముతోనూ వికారముతోనూ ఈ యొక్క వ్యభిచారముతోనూ వేశ్యాగముతోనూ ఈ యొక్క శరీరమును ఇబ్బంది పెట్టేవి ఏవైతే ఉంటాయో, శరీరమును అపవిత్రపరిచేవి ఏవైతే ఉంటాయో వాటితో బంధింపబడిన వారు ఈ యొక్క దేవుని సంగతులను గ్రహింపలేరు. ఏమిటి పరిశుద్ధాత్మ, ఎవరి పరిశుద్ధాత్మ, ఏంటి దేవదూతలు, ఏంటి అన్య భాషలు, ఏమిటి ఈ పరలోకం అంటాడు, ఏమిటి ఈ యొక్క నిత్య జీవం అంటాడు, ఏమిటి ఇవి పిచ్చి మాటలు, ఎంతసేపు వాడికి పిచ్చనంగానే మోసం. ఎందుకంటే ఆ యొక్క శరీర ఆశలతో కట్టబడి ఉన్నాడు. ఈ యొక్క శరీర సంబంధమైన ఈ యొక్క ప్రాచీన కాలపు స్వభావం ఇంకా పోలా.
నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎప్పుడైతే నీవు నవీన స్వభావాన్ని ధరించుకుంటావో నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉంటావు, కానీ ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉండవు. హల్లెలూయా. అందుకే ఏమంటున్నారంటే, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన ఈ శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నాయి. హల్లెలూయా. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మీలో ఎవరైనా ఆ యొక్క ఆత్మ సంబంధమైన విషయముల్లో ఇంకా మీలో ఎవరైతే ఇంకా ఆత్మ సంబంధమైన విషయములను తెలుసుకోవాలని, దేవునికి దగ్గరగా నడవాలని ఎవరైతే అనుకుంటున్నారో ఇది దేవుడు ఏర్పరిచిన సమయమని గ్రహించండి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకములో, పరిశుద్ధ అగ్నిలో ఇంకా ఎవరైతే బాప్టిస్మము పొందుకోలేదో, ఎవరైతే ఆ అగ్నిలో నిండి మునిగి ఆ యొక్క అభిషేకంతో నింపబడలేదో, ఎవరైతే నూతన స్వభావాన్ని పొందుకోలేదో వారికి ఇది దేవుడు ఏర్పరిచిన సమయం అని గ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తివా, ఆత్మ సంబంధమైన వ్యక్తివా, నిన్ను నీవు పరీక్షించుకో. ఇది దేవుడు ఏర్పరిచిన సమయమని, నిన్ను హెచ్చించబోయే సమయమని, నిన్ను అభిషేకించే సమయమని, నిన్ను నూతనముగా మార్చే సమయమని, నిన్ను మహిమ నుండి అధిక మహిమలోకి నడిపించే సమయమని నీవు గుర్తు చేసుకో. హల్లెలూయా. మీ యొక్క తప్పులను, మీ యొక్క పాపములను దేవునికి ముందు విన్నవించండి. వాటికి పశ్చాత్తాపం పొంది పాప క్షమాపణ పొందండి. హల్లెలూయా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తోంది. ఎప్పుడు యేసు రక్తము నిన్ను పవిత్రులుగా చేయును? ఎప్పుడు అంటే 1 యోహాను 1వ అధ్యాయము 7-9 కనుక చదివితే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో ఉన్న ఎడల. కాబట్టి నిన్ను నీవు మొట్టమొదటిగా నీవు స్థిరపరచుకోవాలి. దేవా, నీవు వెలుగులో ఉన్న ప్రకారం నేను కూడా వెలుగులో ఉంటా. నీవు ఏ విధమైన జీవితం జీవించావో నేను కూడా ఆ విధమైన జీవితం జీవిస్తా. నీవు చెప్పిన ఆజ్ఞలు నేను పాటిస్తూ నేను ముందుకు వెళ్తా. కాబట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా జీవిస్తాను, ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నేను జీవించను. నీవు పంపించుచున్న పరిశుద్ధాత్మతో కలిసి నేను ఏకాత్మయ్యే ఉంటాను. నా దేహమును నీవు వెలపెట్టి కొన్నావు, నీ రక్తమును చిందించి వెలగా ఇచ్చి నా దేహమును కొన్నావు. నా దేహం నా సొంతం కాదు, నీ సొంతము. ఈ దేహము నీకు దేవాలయము. జీవము గల దేవునికి, పరిశుద్ధాత్మకు ఈ దేవాలయముగా ఈ శరీరమును ప్రభా చేయమని నీవు దేవుని ముందు మోకరించినప్పుడు అప్పుడు యేసు రక్తము మనలను ప్రతి పాపము నుండి పవిత్రుడుగా చేయును. హల్లెలూయా. కాబట్టి ఇది దేవుడు ఏర్పరిచిన సమయమని గ్రహించండి. దేవునికి మహిమ కలుగును గాక. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, భూమికి ఆకాశమునకు కర్త, సర్వ సృష్టిని కనుసైగతో శాసించి పాలించి నడిపించు దేవుడు ప్రభు యేసు క్రీస్తు వారు మీకు ఈ దినమున తన పరిశుద్ధాత్మతో అగ్ని అభిషేకమును దయచేయబోతున్నారు. మీ యొక్క బయటి దేహము కృషించిపోవచ్చున్నను, మీ యొక్క అంతరంగ పురుషుడు బలముగా స్థిరముగా ఉండి ఆత్మ సంబంధమైన విషయముల్లో మీరు ప్రతి దినము కూడా వృద్ధి చెందుచు మీరు కూడా పరదేశంలో ఉన్న అనేకమైన, పరలోకములో ఉన్న అనేకమైన దృశ్యములను, అనేకమైన విషయములను మీరు గ్రహించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ముందుకు రండి. మీ మనస్సును, మీ యొక్క హృదయములను స్థిరపరచుకోండి. దేవునికి సజీవ యాగముగా మీ యొక్క దేహములు సమర్పించండి. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క అభిషేకముతో నింపబడి శాంతి, సమాధానము, ఆనందము, సంతోషం గలవారై దేవుడిని మహిమపరిచేవారుగా, దేవునికి పిల్లలుగా ఉండేలా మిమ్మల్ని మీరు చేసుకోవడానికి ఇది సమయమని తెలియచేయుచున్నాం. హల్లెలూయా. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, భూమికి ఆకాశమునకు కర్తైన తండ్రి, ఈ సమయంలో నీ పరిశుద్ధాత్మ ద్వారా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఏ విధంగా ఉంటారు, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారటానికి గల కారణం ఏమిటి,
ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఏ విధమైన అదృశ్యమైన వాటిని దృశ్యముగా చూడగలరు, ఏ విధంగా ఆత్మలో ఎత్తబడెదరు, ఏ విధంగా నీతో పరలోక భాషలతో మాట్లాడెదరు, ఏ విధముగా వారి అంతరంగ పురుషుడు దృఢముగా ఉంటారు. అనేక విషయములు మీరు మాతో మాట్లాడినందుకు మీకు ధన్యవాదములు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించి వేడుకొంచున్నా. నాతో పాటు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీ వద్దకు తీసుకుని వచ్చుచున్నా. ప్రభా, ఎవరైతే ఆత్మ సంబంధమైన విషయంలో ఎదగాలనుకుంటున్నారో, ఎవరైతే అగ్ని బాప్టిస్మంలో నూతనమైన అనుభవం పొందాలనుకుంటున్నారో, ఎవరైతే అన్య భాషలలో ప్రభా మీకు కీర్తనలు మీకు గానములు చేయాలనుకుంటున్నారో, దేవుడు ఆత్మ కావున ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెనని ఆ యొక్క మాటను నేను గుర్తుపెట్టుకొనిచున్నా. ప్రభా, నీవే చెప్పి ఉన్నావు మార్కు 16:17 నన్ను నమ్మిన వారు క్రొత్త భాషలు మాట్లాడేదిరా. ఆ క్రొత్త భాషలను నీ యొక్క పిల్లలకు దయచేయి. వారు నీతో మాట్లాడటకు, నీతో ఆ యొక్క అన్య భాషల్లో నీకు కీర్తనలు చేయుటకు, అన్య భాషల్లో ప్రార్థనలు చేయుటకు, అన్య భాషల్లో నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుటకు, అన్య భాషల్లో నీకు మహిమలు చెల్లించటకు వారికి దయచేయము. వారు ఇప్పటి వరకు చేసిన పాపములను, అపరాధములను, దోషములను తీసివేయము, తొలగించము. వారిని బంగారము వెండిని అగ్ని ఏ విధంగా దహిస్తుందో ఆ విధంగా పరిశుద్ధాత్మ యొక్క అగ్నిలో దహించి శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నా. యేసు రక్తము ప్రతి ఒక్క పాపము నుండి పవిత్రులుగా చేయను. దేవా, ఈ సమయంలో వారందరినీ కూడా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నా. మీ దయగల హస్తమును వారి మీదకి చాపి వారిలో ఉన్న మస్టును తీసివేసి కడుగువేసి నీ యొక్క బలముతోనూ, నీ యొక్క ఆశీర్వాదముతోనూ, నీ యొక్క పరిశుద్ధాత్మిక అగ్నిలోనూ అన్య భాషలతోనూ వారిని నింపమని ప్రార్థిస్తున్నా. వారి శరీరమును దహించమని ప్రార్థిస్తున్నా. వారికి నూతన స్వభావమును కలగచేయమని ప్రార్థిస్తున్నా. నీ యొక్క అభిషేకములో నిండి ఉండి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా నీకు మహిమను చెల్లించేవారిగా, నీ నామమును ఘనపరిచేవారిగా, నీ నామమును హెచ్చించేవారిగా వారిని ఉంచమని ప్రార్థించి వేడుకుంటున్నా. దేవా, వారిని పిలిచిన పిలుపు ప్రకారము, వారికి ఇచ్చిన పరిచర్య ప్రకారము నీ యొక్క ఆత్మ సంబంధమైన వరములతోనూ ఫలములతోనూ వారిని అభిషేకించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నా. నీ యొక్క వెలుగు, నీ యొక్క మహిమలతోనూ, నీ యొక్క మహిమతోనూ, నీ యొక్క శాంతి, సమాధానము, ఆనందము, సంతోషముతో వీరు కుటుంబం అంతా కూడా నూతనముగా సంతోషము, సమాధానము గల వారే ఉండేట్టుకు ఆశీర్వదించండి. ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండేలా వీరిని ఆశీర్వదించమని మా ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.